ప్రైజ్ రాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపమయడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన. పిలిచిన వారికి చూచుచున్న వారికి ప్రభు రక్షణ భాగ్యం దయచే ప్రభు, విని విశ్వాసం పొందుటకు సహాయం చే ప్రభు, మారు మనసును దయచే ప్రభు, రక్షణ భాగ్యము దయచే అడుగుచున్నారు ప్రభు, నిన్ను స్థితించే భాగ్యము దయచే ప్రభు, వాక్యము విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభు మా హృదయాలలో నాటుకున్నట్టుకు సహాయం చే ప్రభు, వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. విశ్వాసముతో ప్రభు నీ ఎడల మేము వినయమును విధేయతను కలిగి జీవించే భాగ్యమును దయచేయమని నా ప్రార్థనను నీ భాషను చేర్చుకోమని స్నామంలో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. విశ్వాసగా బ్రతకాలంటే చాలా ధైర్యం కావాలి. ఈ లోకంలో అనేకమైన మాటలను పడాలి, అనేకమైన శోధనలను జయించాలి. కానీ మనము ఏం చేస్తున్నాము? ఈ లోకంలో వాటన్నిటిని కూడా జయించి మరణము వరకు కూడా మనము ఎదురు చూడాలి. మనం ఈ లోకంలో అందరూ కూడా విశ్వాసంగా ఉన్నారంటే ఏదో ఒక మాట అంటారు, ఎవరికి ఏదో ఒకటి అంటారు. అంతేగాని విశ్వాసంగా లేని వారు మనం ఎప్పుడూ కూడా ఉండకూడదు. ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకూడదు. విశ్వాసిగా బ్రతకడం కష్టమే, కానీ ప్రస్తుత కాలంలో ఒక విశ్వాసిగా బ్రతకాలి అంటే చాలా కష్టపడాలి. చుట్టూ ఎక్కడ చూసినా సరే పాపమే కనబడుతుంది, కానీ వినబడుతుంది. పాపం కనబడుతుంది, పాపం వినబడుతుంది. ఎంత కష్టమైనా సరే మరణము వరకు కూడా పోరాడవలసిందే. భయపడకూడదు. మనం ఎప్పుడు కూడా యేసయ్యే మనకి బలము, యేసయ్యే ఆదరణ. ఈ పోరాటం ప్రతిఫలము పొందే వరకు కూడా, నీకు నిత్య జీవమును జీవ కిరీటమును ఇచ్చే వరకు కూడా మనం ఎప్పుడూ కూడా ఎదురు చూడాలి. నిత్య జీవము కొరకు దేవుడు ఎదురు చూడమన్నాడు కదా. ప్రకటన గ్రంథంలో ప్రకటన 2:10 ఉంటుంది. ఒకసారి చూద్దామండి. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటముని ఇచ్చేదని అంటున్నాడు. ఎలా ఉండాలి మనము? మరణము వరకు కూడా నమ్మకముగా ఉండమని అంటున్నాడు. అప్పుడు ఏమి ఇస్తానంటున్నాడు? జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. విశ్వాసంగా ఉండమని అంటున్నాడు. విశ్వాసులకి మాదిరిగా ఉండమని అంటున్నాడు. నీవు ఉంటున్నావా? విశ్వాసానికి మాదిరిగా ఉన్నావా? విశ్వాసంలో ఉండటం కష్టమే, అయినా సరే మనం ఎదుర్కొని అన్నిటిని పోరాడితేనే మనకి జీవ కిరీటాన్ని ఇస్తానని అంటున్నాడు. జీవ కిరీటం కావాలంటే నిత్యమును కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి. నువ్వు కష్టం వచ్చిందని, నువ్వు శోధన వచ్చిందని కూడా ప్రార్థనను విడిచిపెడకూడదు. నీవు ప్రార్థన చేయకుండానే నీకు సాతాన్ని నిన్ను అడ్డుకుంటుంది. కానీ అడ్డుకుంటున్నాడు కదా అంటే దేవుడు నీ జీవితంలో ఏదో గొప్ప అద్భుతము చేయబోతున్నాడు కాబట్టే పట్టుదల విడవకుండా ప్రార్థన చెయ్యి, ప్రార్థించు. నిత్యమును కూడా ప్రార్థన జీవితమును కలిగి ఉండు. మన శరీరాన్ని చాలా ప్రేమిస్తాం కదా, అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మనకి శోధన వస్తుంది. మన శరీరాన్ని ఎంత ఇష్టపడతామో అంతే విశ్వాసము కలిగి ఉండాలి. శరీరానికి వచ్చిన వ్యాధిని తగ్గించుకోవడానికే మనం చాలా సమయం పడుతుంది, చాలా సమయాన్ని వేచి చూస్తాము. ఆత్మకి వచ్చిన వ్యాధిని తగ్గించుకోవడానికి యేసుక్రీస్తు వారు యొద్దకు రావడానికి సమయం లేదని అంటున్నావే నువ్వు? శరీరము తగిలిన గాయాన్ని, శరీరానికి వచ్చిన వ్యాధిని తగ్గించుకోవడానికి నీవు చాలా సమయం పడుతుంది. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాం. ఒక గాయం అయిందనుక, గాయం తగ్గాలంటే ఏం చేయాలి? చాలా సమయం పడుతుంది. అలాగే ఆత్మ వచ్చిన వ్యాధిని తగ్గించుకోవడానికి యేసుక్రీస్తు వద్దకు రావడానికి ఆయన సమయాన్ని ఆయన ఇవ్వటానికి సమయం లేదంటున్నావు. నీ శరీరాన్ని ఎంత బాగా చూసుకుంటున్నావో ఒకరోజు వదిలేయవలసిందే కదా. ఎంత బాగా చూసుకున్నా సరే శరీరాన్ని ఒకరోజు వదిలేయవలసిందే. దానికోసం ప్రయాసపడుతున్నావు, కానీ లోకంలో సంపాదనలో పడి ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నావే. నీవు బుద్ధిమంతుడివా, బుద్ధిహీనుడివా? ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? నీ శరీరాన్ని ఎంత బాగా చూసుకుంటున్నావో ఒకరోజు వదిలేయవలసిందే. నీవు శరీరాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో అయినా సరే శరీరాన్ని నీవు వదిలిపెట్టవలసిందే. అలాంటి శరీరాన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నప్పుడు ఆత్మకు వచ్చిన వ్యాధిని తగ్గించుకోవడానికి యేసుక్రీస్తు వద్దకు రావడానికి నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు? నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించి ప్రియ సహోదరులారా, మనం ప్రార్థించడం కాదు, ప్రార్థన జీవితం కలిగి ఉండడం కాదు, ఒక్కసారి నీలో ఎంతవరకు విశ్వాసమును ఉంటున్నావు? యోబు వలె విశ్వాసము కలిగి ఉంటున్నావా? నిరీక్షణ కలిగి ఉంటున్నావా? నువ్వు ఎప్పుడైనా సరే ఆలోచించావా?
యోబుని స్నేహితులు అందరూ కూడా ఎగతాళి చేశారు. ఏమని? ఏదో పాపం చేశాడురా, అందుకు కాబట్టే ఇంతగా బాధపడుతున్నాడురా అన్నట్లుగా మాట్లాడారు. పరీక్షలో ఉన్న నీతిమంతుడైన యోబుతో స్నేహితులందరూ కూడా ఎగతాళి చేశారు. నీ పాపం ఒప్పుకో అని అంటున్నారు అతని స్నేహితులు. ప్రసంగాల మీద ప్రసంగాలు అందరూ కూడా చేసేస్తున్నారు. ఫలితంగా దేవుని కోపానికి గురైన వారి కోసమే చివరి వరకు కూడా యోబు ఏం చేశాడు? యోబుని ఎవరైతే ఏమన్నారో వాళ్ళందరి కోసం కూడా చివరి వరకు కూడా ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థనను నీవు కూడా చేయాలి. నీ శత్రువుల దగ్గర కానీ, నీ స్నేహితుల దగ్గర కానీ, నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళని కానీ, నిన్ను అవమానించిన వాళ్ళ కోసమే మెయిన్ నువ్వు ప్రార్థన చేయాలి. యోబు వలె నీ స్నేహితులను ఎవరు విడిచిపెట్టేసిన, భార్య విడిచిపెట్టేసినా సరే నీవు మాత్రము దేవుని విడిచిపెట్టకూడదు. విశ్వాసంతో ప్రార్థన చేయి. కష్టాల్లో ఉన్న వారిని నిందించడం కాదు, వారిని ఆదరించి వారి కోసము ప్రార్థన చేయాలి. లేదంటే మనమే దేవుని కోపానికి గురైపోయే అవకాశం ఉంది. ఒక్కసారి ఆలోచించి ప్రియ సహోదరులారా, మనం ఎప్పుడూ కూడా దేవుని ఎదుట ఎలా ఉండాలంటే మన మోకాళ్ళ వాని ప్రార్థనించేవారుగా ఉండాలి, విశ్వాసిగా ఉండాలి, విశ్వాసానికి మాదిరిగా ఉండాలి. కానీ నీవెప్పుడూ కూడా నీవు ఈ లోకపు వైపు కాదు, ఈ లోకపు ఆశల వైపు కాదు, దేవుని వైపు చూడాలి. నీ కుటుంబం కోసం ఎంతో ఎదురు చూస్తున్నావు, నీ కుటుంబం కొరకు ఎంతగానో ఆలోచిస్తున్నావు. నీవు నీ కుటుంబము దేవుని చేతికి అప్పగించు, భద్రంగా ఉంటారు. ధైర్యంగా ఉండు. దేవుడే నీకు మాటిస్తున్నాడు, నిన్ను నీ పిల్లలను అనాథలుగా విడువనని. ఆయనే మిమ్మల్ని పోషిస్తానన్నాడు. నీకెందుకు దిగులు, నీకెందుకు భయము, మీకెందుకు తక్కువ చేస్తాడు? ఏమీ దిగులు పడకూడదు. మనం ఎప్పుడూ కూడా ఏ సమయమందు ఏది ఇవ్వాలో దేవునికి ముందే తెలుసు. ముందే దేవుడు దాచిపెట్టి ఉంచుతాడు. దేవుడు మనం ఈ లోకపు ధనముల కోసం ఎదురు చూస్తే దేవుడు దగ్గర దాచిన ధనం కోసము మనం ఎదురు చూడాలి. 1 తిమోతికి 6:12 ఉంటుంది. ఒకసారి చూడండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవము చేపట్టుము. దాన్ని పోగొట్టుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటివి. ఎలాగూ? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడమని అంటున్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడి నిత్య జీవము చేపట్టమని అంటున్నాడు. దాన్ని పోగొట్టుటకు నీవు పిలువబడితివి. అనేక సాక్షులు ఎదుట నుంచి నీవు ఒప్పుకుంటివి అని అన్నాడు. ఒప్పుకోమని అన్నాడు. ఒప్పుకుంటున్నావా దేవుని ఎదుట? ఒకసారి ఆలోచించు. దేవుని ఎదుట నువ్వు ఒప్పుకుంటున్నావా? దేవునికి లోబడి ఉంటున్నావా? ఎప్పుడైనా పరిశీలన చేస్తున్నా? ఈ వాక్యానికి అర్థం ఏంటి? ఈ వాక్యమునకు ఏమి బోధిస్తుందంటే, లోకముతో పోరాడుము, పాపము శోధనలు వ్యతిరేకంగా విశ్వాసముతో స్థిరముగా నిలబడమని అంటుంది. పరలోకపు బహుమతి మనకి నిత్య జీవముని దానిని బట్టి పట్టుకోమని అంటున్నాడు. దేవుని పిలుపు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, మనసాక్షిగా జీవించు అని అంటున్నాడు. అంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కదా, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన సాక్షిగా జీవించమని అంటున్నాడు. దేవుని సాక్షిగా జీవిస్తున్నావా? వాక్యమునకు ఏమి బోధిస్తుందో ఒకసారి ఆలోచించుకుంటున్నావా? లోకముతో పోరాడమంటున్నాడు, పరలోకము బహుమతి కోసం చూడమంటున్నాడు, దేవుని పిలుపు కోసము ఎదురు చూడమని అంటున్నాడు. నీవు ఎప్పుడు కూడా విశ్వాసులకి మాదిరిగా నుండు. మంచి పోరాడము, విశ్వాసముతో పోరాడము. ఎప్పుడును కూడా దేవుడు నీ వెంటే ఉంటాడు. దేవుడు గద్దించే మనుషుడు ఏమయ్యుండును ధన్యుడని అంటున్నాడు. దేవుడు గద్దించే మనిషిగా ఉంటున్నావా? ఎలా ఉంటున్నావు? ఒక్కసారి నీవు ఎప్పుడైనా సరే పరిశీలన చేసుకుంటున్నావా? ఎప్పుడైనా సరే నీ హృదయాన్ని దేవునికి అర్పించుకున్నావా? ఒక్కసారి ఆలోచించి ప్రియ సహోదరుల, మంచి పోరాటం, యోబు వలె విశ్వాసము కలిగి ఉండు, నమ్మకమును కలిగి ఉండు. దేవునికి మోషే వలె నమ్మకము కలిగి ఉండు. నీవు ఎప్పుడును కూడా మోషే వలె ఇల్లంతటిలోనూ కూడా నమ్మకస్తుడు ఎవరు? మోషే. అలాంటి విశ్వాసము దేవుని ఎదుట ఒప్పుకో, దేవుని ఎదుట నమ్మకముగా ఉండు, విశ్వాసిగా ఉండు, నిరీక్షణ కలిగి ఉండు. అప్పుడు నిన్నును నీ బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యము మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.
సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన. వినిచిన వారికి చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభ, రక్షణ భాగ్యమును దయచే ప్రభ. మా శత్రువుల మిత్రులను దీవించిన ఆయన, ధనికులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని కూడా దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభ. నేను నిన్ను స్థుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. అనేక వ్యాధులతో రోగములతో బాధపడుచున్న ప్రభ, వారందరినీ స్వస్థపరచున ఆయన ప్రభ. పిల్లలు లేని వారి పిల్లలు దయచే ప్రభ, గర్భిణీ స్త్రీలకు సిలువైన కాల్పు దయచే ప్రభ. బాలకులకి బాలింతలను దీవించిన ఆయన, యవనస్తుల వాక్యం చేత వారిని నడతని శుద్ధి చేసుకుని భాగ్యం దయచే ప్రభ. మెదవరాలు బిడ్డలను దీవించినాను ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుతున్నారో వారి వాహనంలతో సురక్షితంగా వారి గృహాలకు చేర్చినాయన ప్రభా. ఎవరెవరైతే ప్రభా చేతి పనులు చేయించున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించినాయన ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచే ప్రభా. సొంతైలు కోసం ఎదురు చూస్తున్నారు, సొంతైలు దయచే ప్రభా. బాధలలో ఉన్నారు ప్రభా, వారి బాధలు తీర్చినాయన ప్రభా. మనశ్శాంతి లేకుండా ఉన్నారు ప్రభా, మనశ్శాంతి దయచే ప్రభా. మా గ్రామాలని, మా సంఘాలని దీవించినాయన ప్రభా. ఇతర దేశంలో అనేక మంది పని చేసుకుని చుండగా వారి శక్తిని, బలాన్ని దయచేయనైనా ప్రభా. పని లేని వారికి పని దయచే ప్రభా. కుటుంబాలలో శాంతిని, సమాధానమును దయచే ప్రభా. మెడికల్కి వెలిచినారు, పీసీస్కి వెలిచినారు ప్రభా. సఫలతను దయచే ప్రభా. నైనా ప్రభా, ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా. నాయన ప్రభా, ఆసాము నాయన ప్రభా కొట్టుకుపోచున్నది నాయన ప్రభా. నీ కాపుదల ఉంచు నాయన ప్రభా. ఆ గ్రామము పైన ప్రభా నీ హస్తము ఉంచు నాయన ప్రభా. అస్సాములో ఎంతోమంది కొట్టుకుపోచున్నారు నాయన ప్రభా. వారికి రక్షించిన ఆయన ప్రభా, వారికి సహాయము చేయనైనా ప్రభా. నాయన ప్రభా, నీ రాకడ గుర్తులు ఇవే అని మేము అనుకుంటున్నాము నాయన ప్రభా. అస్సాములో నాయన ప్రభా వారి కుటుంబాలను వారిని రక్షించిన ఆయన ప్రభా. వారికి సహాయం చేయి ప్రభా. వారికి సహాయం అందుటకు సహాయం చేయి ప్రభా. వారి కొరకు మేము ప్రార్థించుచుండగా ప్రభా, మా ప్రార్థన ఆలకించే ప్రతిఫలము దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నా కుటుంబము నిత్యము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనని నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు భూవెంద నెరవేరినట్లున మరిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుల నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. వినిచిన వారికి, సూచించిన వారికి, నా కుటుంబము పైనను, వాక్యము పైనను సదాకాలముని కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.